విజయవాడలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్కు, వైసీపీ నాయకులకు లేదని ఆరోపించారు. బీసీ గర్జన పేరుతో ప్రజలు తప్పుదో పట్టించే రాజకీయ నాటకం ఆడుతారని విమర్శించారు. బీసీలకు నిజమైన గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్న ఆయన కుల రాజకీయాలతో టీడీపీ జనసేన పొత్తు దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. మధ్యలో 12ంటికి మరి మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇద్దరు కూడా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. అప్పటికే ఆ విషయం తెలియదు, ప్రెసిడెంట్గానే తెలియదు. నన్ను జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగాను పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను నియమించినందుకు ముందు ఆ కుటుంబానికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడమే కాకుండా జీవితాంతం వాళ్ళ ఆజ్ఞని శిరసా వహిస్తానని తెలియజేస్తూ, ఈరోజు అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని తెలియజేస్తుంది. సమానంగా చూస్తూ కుల రాజకీయాలు నడపం మేము, ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని వాళ్ళు ఒక్క మాట మీద వెళ్తుంటే వాళ్ళని ఎలా విడతీయాలి, ఏ ఉద్దేశంతో విడతీయాలి అని ఒక పథకం ప్రకారంగా మీరు ఈ కుల రాజకీయాలని సినిమాలో తీసుకొస్తున్నారు. ఈ రాజకీయ చంద్రంగం